హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డేట్ 30 మే షిఫ్ట్ 1 ఈవీఎస్. కింది వాటిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించండి. ఏ యాపిల్, బి దోసకాయ, సి వంకాయ, డి పసుపు. ఆన్సర్ డి పసుపు. వయోజనుడిలో ఉండే నమలు దంతాల సంఖ్య ఏ 2, బి 4, సి 8, డి 6. ఆన్సర్ సి 8. కింది వాటిలో సరికాని జతని గుర్తించండి. ఏ శక్తిని ఇచ్చే ఆహారం కార్బోహైడ్రేట్లు, బి పెరుగుదలకు ఉపకరించే ఆహారం ప్రోటీన్లు, సి ఆరోగ్య పరిరక్షణ విటమిన్లు, డి ప్రేగు కదలికలు ఖనిజాలు. ఆన్సర్ డి ప్రేగు కదలికలు ఖనిజాలు. కింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏది? ఏ నైట్రోజన్, బి కార్బన్ డైఆక్సైడ్, సి కార్బన్ మోనాక్సైడ్, డి హైడ్రోజన్. ఆన్సర్ ఏ నైట్రోజన్. ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం SDR సూత్రాన్ని అనుసరిస్తాము. SDR అంటే ఏ షిఫ్ట్ డ్రై రెస్ట్, బి సేవ్ డ్రాప్ రెస్క్యూ, సి స్టాప్ డ్రాప్ రోల్, డి స్పీడ్ డ్రైవ్ రిమూవ్. ఆన్సర్ సి స్టాప్ డ్రాప్ రోల్. కింది వాటిలో సరైన వాక్యను గుర్తించండి. ఏ పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి సంగ్రహించబడతాయి, బి సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు, సి నాగార్జున సాగర్ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం, డి పునరుత్పాదక శక్తి వనరులు కాలుష్యానికి కారణమవుతాయి. ఆన్సర్ బి సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు. మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏ పక్కటెముకలు, బి మోకాలి ఎముక, సి తొడ ఎముక, డి పిక్క ఎముక. ఆన్సర్ సి తొడ ఎముక. భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం ఏ 1%, బి 2%, సి 10%, డి 25%. ఆన్సర్ ఏ 1%. కింది వాటిలో మానవ రక్తంలో లేనివి ఏవి? ఏ ఎర్ర రక్త కణాలు, బి తెల్ల రక్త కణాలు, సి రక్త ఫలకికలు, డి హెపటోసైట్లు. ఆన్సర్ డి హెపటోసైట్లు. బంగారు తీగ దీనికి ఒక ఉదాహరణ. ఏ స్వయం పోషకం, బి పరాన్నజీవి, సి పూతికాహారి, డి సహజీవనకారి. ఆన్సర్ బి పరాన్నజీవి. కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. ఏ మీథేన్, బి హైడ్రోజన్, సి క్లోరిన్, డి ఆర్గాన్. ఆన్సర్ ఏ మీథేన్. ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒక ఏ భౌతిక ప్రక్రియ, బి జైవిక ప్రక్రియ, సి రసాయన ప్రక్రియ, డి క్లోరినేషన్ ప్రక్రియ. ఆన్సర్ బి జైవిక ప్రక్రియ.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.